అద్వైతంలోకి ఎప్పుడు వస్తాం? వచ్చేది ఏంటి అసలు? ఉన్న వస్తువు అయితే ఏదో చెయ్యాలంటే పట్టుకోవాలి, బయటికి చూడాలి. నన్ను నేను తెలుసుకోవటం ఎంతసేపు? కంటి రెప్ప, కన్ను మూసి కన్ను తెచ్చి. ఉన్నావా లేవు నువ్వు? మళ్ళా మనం కాదు, ఉన్నది ఒక ఉన్నావా లేదా? కాబట్టి నీ ఉండటమే నీ ధర్మం. దేహము దేహ ధర్మాలు. దేహం ఏంటి? పంచభూతాలతో నిర్మితమైంది. ఇంద్రియ ధర్మాలు వాటి ధర్మాలు అయి. ప్రాణధర్మం అది ఆడుతుంటుంది, ఇది కదులుతుంటుంది. మనోధర్మం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మూడవ వస్తువు దాని ధర్మం. బుద్ధి ధర్మం ఎన్నెన్నో జన్మల నుంచి వేసుకున్న వాసనలు, కర్మ వాసనలే బుద్ధి. వాసనాక్షయం అవ్వాలి. ఎంతసేపు పట్టుందా వాసన పోవాలంటే? నేను జన్మ జన్మని తెచ్చుకున్న బుద్ధి నేను కాదు. లోపల ఎవడుంది? ఆత్మ. నాకు పుట్టిక ఎక్కడుంది? లేదు. చావు ఎట్లా ఉంది? లేదు. పుట్టిక వెళ్ళాము. లింగభేదం ఎక్కడుంది? లేదు. నిద్రలో చెప్పు నేను స్త్రీ అని చెప్పు. ఎందుకు చెప్పు? అది నీ సహజ స్థితి కాదు. ఎప్పుడు పుట్టావు? గాఢ నిద్రలో చెప్పు. ఇది ఏ యుగమో చెప్పు, ఏ కాలమో చెప్పు, ఏ దేశమో చెప్పు. నీ పొడిగెంతో చెప్పు గాఢ నిద్రలో, నీ ఎడల్పెంతో చెప్పు. కాబట్టి ఈ సృష్టిలో ఒకటే ఒకటి ఉంది, గొప్ప విలువైంది. ఏంటది? దాని విలువ కట్టలేను. ప్రపంచంలో బంగారం అంతా ఇస్తాను, నీ ఆత్మ నమ్ముతావా? భూమిని మొత్తం ఇస్తాను, పంచభూతాలు మొత్తం ఇస్తాను, గార్డెన్ నిధులు అమ్ముతావా? మరి అటువంటి ఆత్మని, విలువైన ఆత్మని మర్చిపోయి ఏదో ఒక టన్ను బంగారం, 1,00,000 ఎకరాలు, 1,00,000 కోట్లు, ప్రార్థనలు, పూజలు. ఎందుకమ్మా ఈ కామ్య కర్మలు? ఏడవటానికా? పరమాత్మ ఉండి లక్ష్మీదేవిని ఎందుకు ప్రార్థన? లక్ష్మీదేవి ఎక్కడ డబ్బు అడుక్కుంటుందా? ఆమెకేం కర్మ? ఆమె చుట్టూ డబ్బు తిరుగుతుంది. అలాగే పరమాత్మ అయితే పంచభూతాలు దాటిన పరమాత్మ. అప్పుడు నీకేం కావాలి? ప్రకృతిని దాటి. పంచభూతాలు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇది అష్టప్రకృతి. అష్టప్రకృతి ఏమైపోతుంది నీకు? అల్ప ప్రకృతి. భగవద్గీత ఏం చెప్తుంది? అల్ప ప్రకృతి. ఇప్పుడు నువ్వు ఎవరివి? ఆత్మ. ఇప్పుడు నువ్వు కూడా చెప్పు, ఇదంతా నాకు అల్ప ప్రకృతి అని. చచ్చేది ఎవరు? చావందేటి? చచ్చేది ఎప్పుడు? చచ్చే ఉంది, దాన్ని తొడుక్కున్న శవాన్ని. చావందేన్ని మర్చిపోయి. కాబట్టి ఇప్పుడు చావు లేని వాడిని నేను, చచ్చేది తొడుక్కున్నావు. ఇబ్బంది ఏంటి? నేను ఆకారం తీసుకొని వచ్చాను, ఒక అవతారం తీసుకొని వచ్చాను. నాకు తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు? కులం ఎక్కడుంది? మతం ఎక్కడుంది? వయసు ఎక్కడుంది? లింగభేదం ఎక్కడుంది? దీన్ని పట్టుకొని మాట్లాడు. ఎంత గొప్పవాళ్ళం. పంచభూతాలు కలిసి జడము చైతన్యాన్ని చంపుతాయా? కొంటాయా? 5 elements cannot buy me and kill me. అవి నన్ను కొనలేవు, జడం. నేను చైతన్యం. దక్షిణామూర్తి చెప్పండి. లేదు, దక్షిణామూర్తి చెప్పండి. అయిపోయింది, నేను చెప్పండి. మీరే చెప్పండి. దక్షిణామూర్తి
మౌనం సత్యం ప్రకటిత పరబ్రహ్మ